హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేయాంశీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ అయితే ఇన్స్టంట్ దోశ అనమాట. గోధుమ పిండితో దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నేనైతే ఇక్కడ 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. అందులో కొద్దిగా సాల్ట్ వేసాను అండ్ వాటర్ వేసి మిక్స్ చేసుకోండి. ముందుగా గట్టిగా పిండిని కలుపుకొని ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి దోశ ప్యాటర్న్ టైప్లో కలుపుకోండి. చేతితో కలిపినా పర్లేదు, లేదంటే మీరు మిక్సర్తో చేసుకున్నా ఏం కాదండి. బట్ మనకి పిండి అనేది లంప్స్ లేకుండా ఉండాలి. మంచిగా నీట్గా పిండిని దోశ బ్యాటర్ లాగా కలిపేసుకోండి. మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది దోశ వేసేలాగా ఉండాలి. సో ఇది సరిపోతుంది. ఇలా ఉన్నప్పుడు క్యాప్ పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేయండి. ఒక 10 నిమిషాల తర్వాత తీసి చెక్ చేసుకున్నట్టయితే ఏమైనా చిక్కగా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. అండ్ అలాగే ఇప్పుడు ఇందులోకి మనం చిటికెడు వంట సోడాను యాడ్ చేసి బాగా కలిపేసి దోశ వేసేసుకోవడమే. సో చూడండి, ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ రాసిన తర్వాత వాటర్ స్ప్రింకిల్ చేసి మనం దోశ ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అలానే ఇలా వేసుకోండి. గరిటెతో పిండి వేసి చూడండి, సేమ్ మనకి బబుల్స్ వచ్చి మినపపిండి దోశ వేసుకున్నట్టుగానే వచ్చింది కదా. సో అలానే ఉంటుంది. నెక్స్ట్ ఆయిల్ అనేది స్ప్రెడ్ చేయాలి. దోశ పైన ఆయిల్ వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే మనకి తర్వాత సాఫ్ట్గా అయిపోతుంది, క్రిస్పీగా ఉండదు. బట్ ఇది తర్వాత తింటే టేస్ట్ అంతగా ఉండదు. అంటే టేస్ట్ బాగానే ఉంటుంది కానీ మనకి అంతగా నచ్చకపోవచ్చు. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేసుకొని తినాలి. మన కోసం మనమైతే ఒకటి వేసుకొని తింటూనే ఇంకొకటి వేసుకొని కాలుస్తున్నంత సేపట్లో తినొచ్చండి. మనం అట్లీస్ట్ దీన్ని 2-3 మినిట్స్ అయినా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాల్సి ఉంటుంది. ఒక దోశ తినేలోపు మరొక దోశ అవుతుంది. సో అలా మళ్ళీ ఇంకొక దోశను కూడా అలాగే వాటర్ స్ప్రింకిల్ చేసి వేసుకొని దానిపైన కూడా ఆయిల్ స్ప్రెడ్ చేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి 2-3 మినిట్స్ కుక్ చేయండి. నెక్స్ట్ ఆయిల్ అనేది అప్లై చేసి మంచిగా కుక్ చేసుకొని తీసేసుకోవడమే. సో ఇలా మిగతా దోశలన్నీ కూడా మీరు ఇలానే వేసుకోండి. ఇది మనం పల్లి చట్నీ, టమాటో చట్నీ లేదైనా ఇంట్లో ఏదైనా కర్రీ ఉంటే దాంతో తిన్నా కూడా ఓకే అండి. ఎలా అయినా తినొచ్చు, మనకు నచ్చినట్టు సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలు ఊకే గోధుమ పిండితో పూరి చపాతీ తిని బోర్ కొడుతుంది అన్నప్పుడు ఇలా డిఫరెంట్గా చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. నేను ఇక్కడ 1 కప్పు గోధుమ పిండి మా పిల్లల కోసం చేశాను. టీవీలో చూసి మా పాప దోశ కావాలి అంటే ఇన్స్టెంట్గా వేసి చూపించాను అనమాట. సో ఇది నాకు 6-7 అయితే అయ్యాయండి దోశలు. 7 వరకే వచ్చాయి. చిన్న కప్ అండి, అది పెద్ద కప్ కూడా కాదు. సో మీరు ఒక చిన్న కప్ తీసుకుంటే మీకు 7-6 వరకు అయితే వచ్చేస్తాయి. నేనైతే ఇక్కడ ఆలు కర్రీతో సర్వ్ చేసుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. అండ్ ఎవరైనా ట్రై చేస్తే తప్పకుండా నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అలాగే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల రెసిపీ అనేది ఇంకొంతమందికి షేర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే నాకు ఇంకా మోటివేటింగ్గా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ అండి అందరికీ, చాలా చాలా థ్యాంక్ యూ. చాలా సపోర్ట్ చేస్తున్నారు. చూసిన వాళ్ళు దాదాపుగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఇలాగే మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే నేను ఇంకా డైలీ చాలా రెసిపీస్ అనేవి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు ఏమైనా కావాలంటే తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. నేను మీకు రెసిపీస్ అనేవి ట్రై చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.